మాలోగిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలోగిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఎవరి గురించి అనుకుంటున్నావు? నీ గురించే నేను మాట్లాడేది, తెలుసా? ఎస్, ఆ జాబిలివి నువ్వే. ఎవరో నీ గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో నీ ప్రేమని తిరస్కరించారని, రిఫ్యూజ్ చేశారని చిన్నబుచ్చుకుంటున్నారా? బాధపడిపోతున్నారా? ఈవెన్ కొందరు రీసెంట్గా మా స్టూడెంట్ ఒకరు సూసైడ్ చేసేసుకున్నాడు. ఏంటి అంటే గర్ల్ ఫ్రెండ్ తిరస్కరించింది, గర్ల్ ఫ్రెండ్ లవ్ని యాక్సెప్ట్ చేయలేదు అని లెటర్ రాసి మరీ చనిపోయాడు. ఎంత ఫూలిష్నెస్ కదా! అమ్మ నాన్నల్ని మర్చిపోయాడా వాడు? 20 సంవత్సరాలు, జస్ట్ 22 ఏళ్ళు వాడికి. 22 ఏళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకున్న తల్లిదండ్రిని మరిపించేంత ప్రేమించాడా వాడు ఆ అమ్మాయిని? ఎస్, ఒక్క పరీక్ష ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన రోజు తెల్లవారి 4 పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. అరే ఏంటిది? ఇంత ఫూలిష్నెస్సా? జీవితం నిజంగా ఎంత అసలు పాటలో అనుకున్నట్టు జాబిలికి ఏడాదంతా పుణ్యమే. నిజంగా మీరే ఆ జాబిలి. ఒక్కసారి ఆ భయం పక్కన పెట్టి బయటకు రండి. చిన్న చిన్న విషయాలకి అల్లాడిపోతున్నారే, వద్దు. ఎంతో వెన్నెలని పంచాల్సిన జాబిలి మీరు. ఒక్కసారి బెంగ, భయం, బెరుకు, ప్రేమ ఇవన్నింటినీ పక్కన పెట్టి మిమ్మల్ని మీరు గౌరవించుకొని, మిమ్మల్ని మీరు ప్రేమించుకొని, ఛాతీ విరుచుకొని చేతులు చాచి చూడండి ఈ ప్రపంచాన్ని. ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత సాధించాల్సింది ఉందో మీకు అర్థమవుతుంది. ఒక్కసారి వివేకానంద స్ఫూర్తిని గుర్తు చేసుకోండి. అఖండమైన ఉత్సాహం ఎవరికైతే ఉంటుందో అపరిమితమైన ధైర్యం వస్తుంది వారికి. అపరిమితమైన ధైర్యం ఉన్న చోట అనంతమైన శక్తి సామర్థ్యాలకి ప్లేస్ ఉంటుంది. మరి ఆ ఉత్సాహాన్ని తెచ్చుకోండి. ఉరిమే ఉత్సాహం మీ సొంతం అవ్వదా? ఎస్, ప్రయత్నిద్దాం. ప్రయత్నిస్తే కానిదంటూ ఏదీ లేదు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ చిల్డ్రన్, చిన్న చిన్న విషయాలకి చిగురుటాకులా వణికిపోవద్దు. ధైర్యంతో ముందుకెళ్ళండి. అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోకండి. ఎస్, కలాం చెప్పినట్లుగా నిద్రపోనివ్వని కలలు కంటారు కదా. ప్రామిస్? ఎస్. బాయ్, టేక్ కేర్.